హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లెక్చర్స్. మనం ప్రీవియస్గా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ మరియు పిఎన్పి ట్రాన్సిస్టర్ గురించి చూసుకున్నాం. దీంట్లో వచ్చేసి మనం ఏదైతే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ ఉందో దాన్ని 3 కాన్ఫిగరేషన్స్ని కంపేర్ చేద్దాం. బీజేటీ హ్యాస్ 3 టెర్మినల్స్ విచ్ కెన్ బి కనెక్టెడ్ యాజ్ లైక్ బీజేటీకి 3 టెర్మినల్స్ ఉన్నాయి. వాటిని 3 టైప్స్లో కనెక్ట్ చేయొచ్చు అనమాట. మనం అంటే కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ అనమాట. కామన్ బేస్లో ఏ విధంగా కనెక్ట్ చేస్తామంటే ఎమిటర్ని బేస్ని ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం, మళ్ళీ కలెక్టర్ని బేస్ని అవుట్పుట్కి కనెక్ట్ చేస్తాం. ఇందులో చూసుకున్నట్టయితే ఇది ఎమిటర్ కదా, ఏదైతే యారో ఉందో మనకి అది ఎమిటర్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బేస్, దీన్ని ఇన్పుట్ వోల్టేజ్కి కనెక్ట్ చేసాం. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి కలెక్టర్కి బేస్ దగ్గర నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ కామన్ ఎమిటర్లో బేస్ ఎమిటర్ని ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం, కలెక్టర్ ఎమిటర్ని అవుట్పుట్కి కనెక్ట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ ఎమిటర్ అనేది కామన్గా ఉంటుంది. ఎమిటర్ అంటే ఏంటి, ఇక్కడ మనం యారో మార్క్ ఉన్నది ఎమిటర్ అవుతుంది. ఓకే, ఇక్కడ బేస్ని ఎమిటర్ని ఇన్పుట్కి కనెక్ట్ చేసాం, కలెక్టర్ని ఎమిటర్ని అవుట్పుట్కి కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇందులోని కామన్ కలెక్టర్లో వచ్చేసి బేస్ని కలెక్టర్ని ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం, ఎమిటర్ని కలెక్టర్ని అవుట్పుట్కి కనెక్ట్ చేస్తాం. ఇది బేస్, ఇది ఎమిటర్, ఇది కలెక్టర్. ఏదైతే యారో లేదో అది కలెక్టర్ అవుతుంది. కలెక్టర్ని బేస్ని ఇన్పుట్కి కనెక్ట్ చేసాం, నెక్స్ట్ ఎమిటర్ని కలెక్టర్ని అవుట్పుట్కి కనెక్ట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ కరెంట్ ఏమవుతుందంటే ఇక్కడ ఎమిటర్ని కదా ఇన్పుట్ కింద తీసుకున్నాం, సో ఇన్పుట్ కరెంట్ ఏమో ఐఈ అవుతుంది. నెక్స్ట్ అవుట్పుట్ కరెంట్ ఏమో ఐసీ అవుతుంది. నెక్స్ట్ బేస్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఐబి అనేది ఇన్పుట్, బేస్ కరెంట్ అనేది ఇన్పుట్ కరెంట్ అవుతుంది, కలెక్టర్ కరెంట్ అనేది అవుట్పుట్ కరెంట్ అవుతుంది. ఇందులో వచ్చేసి బేస్ కరెంట్ అనేది ఇన్పుట్ కరెంట్ అవుతుంది, ఎమిటర్ కరెంట్ ఏదైతే మీద ఉందో అది అవుట్పుట్ కరెంట్ అవుతుంది. నెక్స్ట్ వోల్టేజెస్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే బేస్ ఎమిటర్ వోల్టేజ్ ఉందో అది ఇన్పుట్ కనెక్ట్ చేస్తాం. ఇన్పుట్ వోల్టేజ్ అనేది బేస్ ఎమిటర్ వోల్టేజ్ విబిఈ లేదా విఈబి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ అనేది విబిఈ ఉంటుంది, బేస్ ఎమిటర్ వోల్టేజ్. నెక్స్ట్ ఇందులో విసిబి ఉంటుంది, బేస్ కలెక్టర్ వోల్టేజ్. నెక్స్ట్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి కలెక్టర్ బేస్ వోల్టేజ్ ఉంటుంది, ఇందులో విసిబి. ఇందులో ఎమిటర్ కలెక్టర్ వోల్టేజ్ ఉంటుంది విఈసి. ఇందులో కూడా ఎమిటర్ కలెక్టర్ లేదా కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ ఉంటుంది విఈసి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, కరెంట్ అనేది ఎంత వరకు యాంప్లిఫై అవుతుంది అని చెప్పేసి. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ కరెంట్ ఏదైతే ఉందో అవుట్పుట్ కరెంట్ ఏదైతే ఉందో అది బై ఇన్పుట్ కరెంట్ని తీసుకుంటాం. అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. ఈ కాన్ఫిగరేషన్లో చూసుకుంటే మనకి ఏంటి, అవుట్పుట్ కరెంట్ ఐసి, ఇన్పుట్ కరెంట్ ఐసి బై ఐఈ. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే ఐసి బై ఐబి, ఇందులో చూసుకుంటే ఐఈ బై ఐబి. ఇది ఎలా అంటే లైక్ మీరు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 1000 రూపీస్ పెట్టారు. నెక్స్ట్ మీకు దాని రిజల్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ 5000 వచ్చింది అనుకోండి. మీకు ఎంత పర్సంటేజ్ గెయిన్స్ వచ్చాయని చెప్పేసి ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అవుట్పుట్ని ఇన్పుట్తో డివైడ్ చేస్తారు. అంటే ఎంత మనకి 5x గెయిన్స్ వచ్చాయి, 1000 పెడితే 5000 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా గెయిన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవుట్పుట్ బై ఇన్పుట్ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. గెయిన్ అన్న యాంప్లిఫికేషన్ అన్న సేమ్ అనమాట, సిమిలర్గా. నెక్స్ట్ వచ్చేసి వీటిని గెయిన్స్ని వచ్చేసి కామన్ బేస్లో ఆల్ఫాతో, కామన్ ఎమిటర్లో బీటాతో, కామన్ కలెక్టర్లో గామాతో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసి కామన్ బేస్లో వెరీ లో ఉంటుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది వెరీ హై ఉంటుంది. ఇందులో వచ్చేసి లో ఉంటుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది హై ఉంటుంది. ఇందులో
రివర్స్లో ఉంటుంది. ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది హై ఉంటుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ కరెంట్ గెయిన్స్ అనేటివి ఇందులో లెస్ దెన్ యూనిటీ, అంటే ఏంటి 1 కన్నా తక్కువ ఉంటాయి అనమాట, లెస్ దెన్ యూనిటీ ఉంటాయి. దీంట్లోనేమో కామన్ ఎమిటర్లో హైగా ఉంటాయి, కరెంట్స్ అనేవి హైగా గెయిన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కామన్ కలెక్టర్లో హై ఉంటుంది. నెక్స్ట్ వోల్టేజ్ గెయిన్ అనేది ఇందులో మోడరేట్గా, అంటే హైకి లోకి మధ్యలో ఉంటుంది. ఇందులో కూడా మోడరేట్గా ఉంటాయి, దీంట్లో లో ఉంటాయి. దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమైంది, నార్మల్గా మన పవర్ గెయిన్ చూసుకుంటే పవర్ అంటే ఏంటి, కరెంట్ ఐ ఇంటూ వి, అంటే ఏంటి లెస్ దెన్ యూనిటీ మోడరేట్ అని తీసుకుంటే దీన్ని లో అనుకుందాం. దట్స్ ఏ లో. పవర్ అనేది లో గెయిన్ వస్తుంది, పవర్ గెయిన్ అనేది లోగా ఉంది. అదే దీంట్లో చూసుకుంటే హై మోడరేట్ అంటే హై అని చెప్పి రాసుకోవచ్చు. దీంట్లో లో హై ఉంది, అంటే ఏంటి మోడరేట్. అంటే ఏంటి కామన్ ఎమిటర్లో మాత్రం కనెక్ట్ చేసినప్పుడు మన పవర్ గెయిన్స్ అనేవి చాలా హైగా ఉంటాయి, మిగతా కామన్ కలెక్టర్లో మోడరేట్గా ఉంటాయి, దీంట్లో వచ్చేసి లోగా ఉంటాయి. సో మనం బేసికల్గా కామన్ ఎమిటర్ని మనం యాంప్లిఫికేషన్స్కి యూజ్ చేస్తాం. అంటే ఏంటి, నార్మల్గా ఏదైనా మైక్ సిగ్నల్ ఉందనుకోండి, ఒక మైక్ సిగ్నల్ ఉంది. ఈ మైక్ సిగ్నల్ నుంచి మీరు మాట్లాడారు, ఇది లో పవర్తో వచ్చింది అనుకోండి, మనకేంటి ఆ మాట్లాడింది స్పీకర్లో హై సిగ్నల్గా రావాలి. ఓకేనా, ఇది ఈ విధంగా కన్వర్ట్ అవ్వాలి. అంటే ఏంటి, ఇచ్చింది లో సిగ్నల్ అవ్వాలి, వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ గెయిన్ లేదా పవర్ గెయిన్ అనేది చాలా హైగా ఉండాలి. దానికోసం మనం ఏం చేస్తాం, కామన్ ఎమిటర్ని వాడతాం అనమాట. అందుకే అప్లికేషన్స్లో చూసుకుంటే ఆడియో సిగ్నల్ యాంప్లిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ యాంప్లిఫికేషన్లోని మల్టీస్టేజ్ యాంప్లిఫైయర్స్లోని యూజ్ చేస్తారు. నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఇంపెడెన్స్ మిషన్ సర్క్యూట్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ షిఫ్ట్ అనేది దీనికి ఏం ఫేజ్ షిఫ్ట్ ఉండదు. 0 డిగ్రీస్ లేదా 360 డిగ్రీస్ అని చెప్పేసి అంటాం. ఫేజ్ షిఫ్ట్ అంటే దీనికేమో 180 డిగ్రీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్ సిగ్నల్ ఈ విధంగా ఇచ్చామనుకోండి, సేమ్ అవుట్పుట్లో కూడా సేమ్ అలాగే వచ్చిందనుకో, దాని అర్థం ఫేజ్ షిఫ్ట్ ఏం లేనట్టు, లేదా 360 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అన్నట్టు. అదే ఇన్పుట్ ఈ విధంగా ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ వచ్చేసి దీనికి రివర్స్లో వచ్చింది అనుకోండి, అది వచ్చేసి 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఉన్నట్టు అనమాట. ఓకేనా, ఏదైతే వేవ్ ఫామ్ ఉందో అది అపోజిట్గా రివర్స్లో వచ్చినప్పుడు దాన్ని 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్లో ఉన్నట్టు మనం చూసుకుంటాం. ఏం చేంజ్ లేకపోతే దాన్ని 0 డిగ్రీస్ లేదా 360 డిగ్రీస్ అని చెప్పేసి చూసుకుంటాం. అంటే ఏంటి చూసుకుంటే ఇదంతా 90 డిగ్రీస్, 90 90 90 ఈ విధంగా ఉంటాయి కదా. 0 డిగ్రీస్ అంటే ఏంటి, ఇది 0 డిగ్రీస్ లేదా 360 డిగ్రీస్ తీసుకొచ్చిన ఇక్కడికి వస్తుంది. 0 లేదా 360 డిగ్రీస్ అంటే ఈ విధంగానే ఉంటుంది. అదే అవుట్పుట్ ఇలా ఉన్న అవుట్పుట్ దాన్ని తీసుకొచ్చి 180 డిగ్రీస్, 90 90 180 డిగ్రీస్ అంటే ఇవి 180 దగ్గరికి తీసుకొస్తే అవుట్పుట్ ఇలా టర్న్ చేయబోతే ఏమవుతుంది, ఇలా కిందకి వెళ్ళిపోద్ది. సో ఏమైంది, ఫేజ్ షిఫ్ట్ అనేది 180 డిగ్రీస్ టర్న్ తీసుకుంటే ఆపోజిట్ సిగ్నల్ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకేనా, ఈసారి కామన్ బేస్లో ఏంటంటే ఫేజ్ షిఫ్ట్ 0 డిగ్రీస్ ఉంటుంది, కామన్ ఎమిటర్లో 180 డిగ్రీస్ ఉంటుంది, కామన్ కలెక్టర్లో 0 డిగ్రీస్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.